అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీవన్ ఛానల్. సో ఇవాళ తేదీ వచ్చేసి 19వ తారీఖు. సో ఇవాళ టాపిక్ వచ్చేసి 4000 పెన్షను, 6000 పెన్షన్ పెంపు మరియు మే నెల పెన్షన్, జూన్ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుంది అయ్యా అని అడుగుతున్నారు. సో దీని గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టార్గెట్ వచ్చేసి 5000 లైక్స్ చేయండి. అండ్ మీరు వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూడకుండా నాకేం అర్థం కాలే, మీరు చెప్పింది కరెక్ట్ కాదు అంటే అది నా తప్పు కాదు. తర్వాత పూర్తిగా చూసి కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకే, జూన్ 25 లేదా జూన్ 25 లోపల ఏప్రిల్ మే పెన్షన్ ఎవరైతే తీసుకోలేదో తీసుకోవచ్చు. ఆ తేదీని నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తా. అండ్ హరీష్ రావు గారు పెన్షన్దారుల కోసం పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. ఒకసారి వినండి ఏం చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు, తెలంగాణ మాజీ ఆర్థిక మంత్రి, మా ఛానల్లో ఇంకొన్ని ఛానళ్ళ ప్రసారాలు చూసి స్పందించారు. హరీష్ రావు గారు ఏమన్నారంటే, మొదటి సంతకం సంక్షేమ పథకాల్లో మొదటి సంతకం పెన్షన్ మీద పెడతామని అన్నారు. సో మొదటి సంతకం ఏది పెన్షన్ అని సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే మన పక్క రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాల్లో ఫస్ట్ పెన్షన్ మీద సంతకం పెట్టి 6000 పెన్షన్ పెంచినట్టుగా, వికలాంగులకి, వృద్ధులకి 4000 పెన్షన్ పెంచినట్టుగా చెప్తున్నారు. జూలై నుంచి పెన్షన్లు అందజేస్తున్నారు. మరి మన రాష్ట్రంలో ఏమైందని హరీష్ రావు గారు గట్టిగా ప్రశ్నించారు. హరీష్ రావు గారు చెప్పారు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టైంకి అందరికీ పెన్షన్ ఇచ్చారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అది జరగట్లే. పెంచుతా అన్న 4000 పెన్షన్ 2000 పెన్షన్ని 4000 పెంచుతా అన్నారు. వితంతులు, ఒంటరి మహిళ, వృద్ధులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు వీళ్ళందరికీ పెంచుతా అన్నారు అలాగే వికలాంగులకి 4000 పెన్షన్ని 6000కి పెంచుతా అన్నారు. మేము ప్రశ్నిస్తున్నాము గట్టిగా, వికలాంగుల పెన్షన్ని, వితంతుల పెన్షన్ని పెంచాలని హరీష్ రావు గారు తన ప్రెస్ మీట్లో చెప్పారు. ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడిన ఆడియో క్లిప్ వినిపిస్తా పెన్షన్ల గురించి, ఒకసారి వినండి. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. బిడ్డ ఏప్రిల్ నెల పింఛన్ రాలేదు అని అడుగుతున్నారు. బిడ్డ మే నెల పింఛన్ రాలేదు అంటున్నారు. కేసీఆర్ ఉండగా నెల నెలా పింఛన్లు వస్తుండే బిడ్డ, బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాము, బ్యాంకు దగ్గరికి పోతే, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి పోతే ఇంకా పింఛన్ వాళ్ళలేదు పో అంటున్నారు. ఇదేంది బిడ్డ అని అడుగుతా ఉన్నారు ఈరోజు. ఆనాడేమో అవ్వా నీ పింఛన్ ఎంత, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, డిసెంబర్ 9న 4000 పింఛన్ ఇస్తామని ఉదరగొట్టిరి. ఇప్పుడు కనీసం కేసీఆర్ గారు ఇచ్చిన ఆ 2000 పెన్షన్ కూడా నెల నెల ఇవ్వని దుస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే, మే నెల పెన్షన్ ఇంతవరకు బళ్ళే. ఇవాళ జూన్ 16వ తేదీ 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బల పడ్డాక, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ పడలే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇలా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు 2000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో, సూదీలకో, ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ అభాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యత ఏంది? భర్త వదిలిపెట్టిన మరి ఒంటరి మహిళ కావచ్చు, భర్త చనిపోయిన వితంతువురాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా. ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ అవ్వాతాతలకు ఇచ్చిన ఈ కొన్ని కామెంట్స్ చూశాను నా ఛానల్లో, అన్ని ఛానల్లో. సో చాలామంది హైదరాబాద్ ఏరియాలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ హైదరాబాద్ ఏరియాల్లో చాలామందికి పెన్షన్లు అందలేదంట. ఏప్రిల్, మే, జూన్, ఇప్పుడు జూన్ నెలలో. సో వీళ్ళందరికీ పెన్షన్ రావాలి. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల బకాయిలు కలిపి మొత్తం 12,000 రూపాయల పెన్షన్లు రావాలని మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాము. ఇది ఎవరైతే పెద్దవారు పూర్తిగా పెన్షన్ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారింది. సో దీని గురించి ప్రభుత్వం త్వరగా ఆలోచించి బకాయిలు త్వరగా విడుదల చేయాలని వేడుకుంటున్నాము మా ఛానల్ తరపు నుంచి.
ఇంకోటి అతి ముఖ్యమైన విషయం, ఈ జూన్ నెల పెన్షన్, ఇప్పుడు ఈ జూన్ నెల పెన్షను 25 నుంచి లేకుంటే 25 ముందే ఇవ్వబడును అని ప్రకటన వచ్చింది. సో మీరంతా రెడీగా ఉండండి, మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. సో మీరు ఏప్రిల్, మే, జూన్ 3 నెలల బకాయిలు అడిగి మీ పోస్ట్ ఆఫీస్ వద్ద తీసుకోండి. నాకు జూన్ నెల పెన్షన్ అప్డేట్ రాగానే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, లేకుంటే కమ్యూనిటీలో చెప్పడం జరుగుతుంది. వెంటనే మీరు ఏప్రిల్, మే, జూన్ నెల 3 బకాయిలు 12,000 రూపాయలు మీరు మీ పోస్ట్ ఆఫీస్ వద్ద తీసుకోవచ్చు. కరెక్ట్ ఏ తేదీన విడుదలవుతుందో మీ అందరికీ సమాచారం అందాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అనేక వికలాంగుల, వృద్ధుల, ఒంటరి మహిళలకి, వితంతువులకి చేరాలి అంటే అందరికీ షేర్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మరియు ఈ జూన్ నెలలనే ఈ 2 నెలల పెన్షన్లు తీసుకున్నట్లయితే మీ పెన్షను ఉంటుంది. ఒకవేళ ఈ 3 నెలల పెన్షన్ తీసుకోలేకపోతే మీ పెన్షన్ రద్దయ్యే అవకాశం చాలా ఉంది. సో జూన్ నెల పెన్షన్ తేదీ నేను కరెక్ట్గా మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. అప్పటి నుంచి ఒక వారం వరకు అందరికీ పంపిణీ చేస్తారు. సో మీరు ఎటువంటి టెన్షన్ పడకండి, నేను ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు చెప్తాను. ఇప్పుడు కొన్ని కామెంట్స్ చదువుదాం. ఏమి కష్టం వచ్చింది పాపం, కాల వ్యవసాయము చేద్దాం అనుకుంటే పక్కన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4,000 పెన్షన్ ఇచ్చారు. మరి మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేరు? పక్క రాష్ట్రాల్లో అయింది, మన రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు అమలు చేయలేదని వీళ్ళ ఆవేదన. నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ బాధితులకు తీరని ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వల్ల 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఈ బాధ నాయకులకు అర్థం కావట్లేదా? ఎందుకు వీళ్ళకి నిర్లక్ష్యం? సో చాలా గ్రామాల్లో, చాలా డిస్ట్రిక్ట్స్లో అందలేదంట. నిర్మల్, కొన్ని జిల్లాల్లో, హైదరాబాద్ చాలా చోట్ల. అండ్ ఇక్కడ ఇంకొకరు కామెంట్ చేశారు, బ్రతికుండగా మనుషులని చంపేస్తారా? గంటకు పోస్ట్ కానీ ఈ నెలవి ఎప్పుడు వస్తాయి కరెక్ట్గా చెప్పారు అని మన ఛానల్లో కొంచెం హర్షం వ్యక్తం చేశారు. అయితే మేము ఇన్ఫర్మేషన్ అందిద్దాం అనుకుంటున్నాం, కానీ అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వాళ్ళు చెప్పట్లేరు. అలాంటప్పుడు మేము ఏదో ఒకటి చెప్పేయలేం కదా. ఇక్కడ మండేల మొగడంపల్లి ధనశ్రీ గ్రామంలో ఇంతవరకు పెన్షన్ రాలేదని ఈ సబ్స్క్రైబర్ చెప్పారు. సో అనేక జిల్లాల్లో, ముఖ్యంగా హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాదు, ఈ కొన్ని జిల్లాల్లో అసలు ఏప్రిల్, మే నెల పెన్షన్ ఇవ్వలేదంట. సో ఉన్నతాధికారులని ప్రశ్నిస్తే అసలు మాకు ఎటువంటి అప్డేట్ రాలేదంటున్నారు. సో ప్లీజ్ అందరూ ఈ వీడియోని మన సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరేంత వరకు షేర్ చేయండి. ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన టార్గెట్ లైక్స్ వచ్చేసి 5K లైక్స్, 5,000 లైక్స్ చేస్తే చాలు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ చాలా మీరు పొందుతారు. థ్యాంక్ యూ.